సార్ జగన్ గారి పైన మొన్నే రాయి దాడి చూసాం. అయితే మరొక దాడికి కూడా ఆయన పైన ప్రయత్నం జరిగిందని చెప్పేసి, దాన్ని పోలీసులు భగ్నం చేశారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఇదే దాడి ఎవరు చేయడానికి ప్రయత్నించారు? మరి పోలీసులకు ఎలా దొరికి ఎలా ఆపారు సార్ దాన్ని? నిన్న యాక్చువల్‌గా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో వీళ్ళ విడిది ఉన్న దీంట్లోకి ఒక అబ్బాయి తాగి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే. అతని జోబిలో ఒక రాయి పోలీసులకు దొరికింది. సో అతన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అతను కూడా అటాక్ చేయడానికే వచ్చాడా? లేకపోతే మందులో అతనికి ఏం తెలియదా అనేది, అంటే ఒక ప్లాన్‌తో వచ్చాడా? లేకపోతే తాగేసి అతనికి ఏం తెలియని పరిస్థితుల్లో రాయి జోబులో పెట్టుకొని వచ్చాడా? అనేసి విచారిస్తున్నారు. సో అది కరెక్ట్‌గా దాడి చేయడానికే వచ్చాడా? లేదా అనేది ఇంకా తెలీదు. ఏదేమైనా అది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నప్పుడు మామూలుగా ఇప్పుడైతే జగన్‌కి ఇంకా సెక్యూరిటీ టైట్ చేశారు. నైట్ బస్ చేసే ఏరియాలో సిఐఎస్ఎఫ్ అని కూడా పెట్టారు. ఇంతకుముందు ఆక్టోపస్ ఉండేది. ఇప్పుడు ఆక్టోపస్‌తో పాటు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అట్లాగే లోకల్ పోలీసులు కానీ ఆయనకి జడ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఏరియాస్ అంతా కార్డన్ ఆఫ్ చేయడం, 4-5 అంచెల భద్రతా వ్యవస్థను నెలకొల్పడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంత ఇదున్నా కూడా అబ్బాయి ఎలా వచ్చాడనేది ఒక ఆందోళన కలిగించే విషయం. రెండవ ఇన్సిడెంట్ ఏంటంటే, వీళ్ళ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక అతను బైక్తో వేగంగా వచ్చి ఆ కాన్వాయ్ని ఢీకొన్నాడని, ఆ అబ్బాయికి సీరియస్ గాయాలైనాయని చెప్తున్నారు. వెంటనే జగన్ అది తెలుసుకొని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్ని అతనికి ఇమ్మీడియట్గా వైద్యం అందించమని పురమాయించాడని వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ట్రాఫిక్ని కంట్రోల్ చేయించి పోలీసుల దగ్గర వాళ్ళు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ అతని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని తెలుస్తుంది. అతనికి కొంత సివియర్ గాయాలు తగిలినట్టుగా కూడా చెప్తున్నారు. సో అతను మంచిగా మాట్లాడే పరిస్థితి వస్తే అతను ఎందుకు వచ్చాడు? యాక్సిడెంట్కి అయితే వచ్చే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే సెక్యూరిటీ పోలీసులు ఉంటారు. అంత వేగంగా అప్పటికే వదిలేరు వెహికల్స్ని. బాగా దూరం వెళ్ళినాక కానీ వెహికల్స్ని రోడ్డుని ఆపేస్తుంటారు కదా, రోడ్ల వెహికల్స్ని. సో అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఎలా సాధ్యమైంది? రేపొద్దున అతను అంత దగ్గరికి కాన్వాయ్ని ఢీకొన్నాడంటే అక్కడ ఏ బాంబో వేయచ్చు కదా, ఏ గ్రెనేడో బాంబో విసిరే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అంతా వరుసగా చూస్తుంటే సెక్యూరిటీ ల్యాబ్స్ క్లియర్ కనబడుతుంది. దీనికి నేను చాలాసార్లు ముందు నుంచి చెప్తున్నా, దీనికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ రన్ అవుతుంది. జగన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ లేదు. సో పోలీస్ ఫోర్స్ కూడా సెక్యూరిటీ వ్యవహారం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు ఒక సంఘటన జరిగినాక దీన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, కానీ అది సరిపోవట్లేదు. సో దీనికి కారణాలు ఏంటి? దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే జగన్ ఒక్కడే కాదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనంలో ఉన్నాడు, లోకేష్ జనంలో ఉన్నాడు, చంద్రబాబు జనంలో ఉన్నారు. వీళ్ళందరూ జనంలో ఉన్నప్పుడు ఇంత ఈజీగా అప్రోచ్ అయ్యి అటాక్ చేసే పరిస్థితి ఉంటే అది వెరీ సివియర్ ఛాలెంజెస్కి దారితీస్తుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ కంటే కూడా జనంలోకి కలవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రజలతో ఎంత దగ్గరగా వెళ్తే అంత మంచిదనేది ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటాడు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడం, కాఫీలు పెట్టడం, టీలు పెట్టడం, బజ్జీలు వేయడం, రకరకాల విన్యాసాలు రాజకీయ నాయకులు చేస్తారు. సో ఇలాగ చేయాలంటే సెక్యూరిటీ కష్టం వాళ్ళకి. అంత సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీస్ ఫోర్స్ కూడా సరిపోదు కదా. సో పోలీస్ ఫోర్సు, అప్పటికి పారామిలిటరీ ఫోర్సెస్, అనేక రకాల సెక్యూరిటీ ఫోర్సెస్ ఇస్తున్నారు. రిజర్వ్ పోలీసు మొత్తం రంగంలోకి దించినా కూడా సరిపోదు ఎలక్షన్కి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రం తెప్పించుకోవడం కూడా కష్టమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి జగన్ది చాలా ఆందోళనకరంగా ఉంది. ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఇప్పుడు 2 సంఘటనలు జరిగాయి. ఈ 2 సంఘటనలు కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ బ్రీచ్ అని అయితే చెప్పచ్చు. అంటే వాళ్ళు ఈ బైక్ అతను అయితే నిజంగానే అతను ఏదన్నా ఉద్దేశంతో వచ్చి ఢీకొన్నాడా, లేకపోతే పొరపాటు అయితే కూడా అతను ఎలా అంత స్పీడ్గా వదిలారు, ఇవన్నీ ప్రశ్నలు. దీనికి బాధ్యత వహించాల్సింది పోలీసులే వహించాలి. సో వాళ్ళైతే ఇంకా ఏం స్టేట్మెంట్లు ఇవ్వలేదు.
ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్గా అక్కడ ఉన్న జర్నలిస్టులు వాళ్ళు రాస్తే అది స్ప్రెడ్ అవుతుంది తప్ప అఫిషియల్గా పోలీస్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఫస్ట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ నివేదిక సబ్మిట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ నివేదిక చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్కి కూడా చాలా బర్డన్ ఎక్కువైంది. ఎందుకంటే రోజుకి 100 నుంచి 200 కంప్లైంట్స్. ఈ పొలిటికల్గా ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారు అనమాట. రోజుకి 100 నుంచి 200 అవన్నీ పరిశీలించాలి, వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ రిప్లైలు చూడాలి, ఇంకొన్ని విషయాల్ని కేంద్ర కమిషన్కి తీసుకెళ్ళాలి. సో ఇది చాలా పెద్ద బర్డన్ అవుతూ ఉంది. అందుకని మనం అనుకున్నంత ఈజీగా గ్రౌండ్లో సిచ్యువేషన్ ఉండదు. సో అక్కడ చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ జనంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది హెరిక్లియన్ టాస్క్, అది అంత ఈజీ కాదు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్ కూడా ఏ రకంగానూ వీళ్ళు చెప్పింది ఫాలో కావట్లేదని చెప్తున్నారు. దాన్ని వైసీపీ ఏమో మా వాడికి చాలా ధైర్యము, పులిరా అది ఇదని వాళ్ళు పాటలు వేసుకుంటున్నారు. కానీ మామూలుగా మనం ఆలోచించాల్సిన జగన్ ఇంకొకటి అనేది కాదు, ఒక ముఖ్యమంత్రిగా చూసుకున్నప్పుడు ఆ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ అనేది, ఆయన ఇంకా ముఖ్యమంత్రినే కదా, సో అందుకని దానికి తగిన సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అది లేకుండా తను కూడా ఏంటంటే ఇన్ని 5 ఏళ్ళుగా పరదాల మధ్య ఇంకొక మధ్య ఉన్నాడు, తిరుగుతున్నాడు అని తన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సో అంతకుముందంతా తను అసెంబ్లీకి కూడా పోకుండా జనంలోనే ఉన్నాడు, పాదయాత్రలో చేస్తున్నాడు. అందువల్ల జనాన్ని దూరం అయ్యాడని ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి తెలంగాణలో చూసినప్పుడు కూడా కేసీఆర్ జనం దూరం అయ్యాడు, అసలు ప్రజాప్రతినిధులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదన్న విమర్శలు వచ్చాయి. సో ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ తెలంగాణ ఎన్నికల రిజల్ట్ మీద పడింది. అందుకని జగన్ అక్కడ హుషారయ్యి ఏం చేస్తున్నాడంటే మ్యాక్సిమం జనంలో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళకి ఏదో కార్యక్రమాలు చేయడం. నిన్న కూడా ఎవరో వచ్చి అక్షరాభ్యాసం చేయించారు జగన్ ద్వారా బాబుకి. అలాగా ఇట్లాంటివేవో కార్యక్రమాలు చేయడం, తర్వాత అర్జీలు తీసుకోవడం, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా జగన్ బిహేవ్ చేస్తున్నాడు. సో అది అతనికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే జనం అంతా కూడా అతను ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మనకు దూరంగా ఉన్నాడని కాకుండా జగన్ మనకు దగ్గరగా ఉంటాడు అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ ఎంత ఉండదు తెలియకపోయినా ఎంతో కొంత అయితే అది బెటర్గా ఉంటుంది. వీళ్ళు దానంతా కూడా ఆ విజువల్స్ని, ఆ వీడియోస్ని, వీటన్నిటిని కూడా విపరీతంగా వైసీపీ సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో భద్రత మాత్రం చాలా రిస్కే జగన్కి కూడా. ఎందుకంటే ఇంకా 20 రోజుల పైన ఉంది ఎలక్షన్లు. ఈ లోపల ఏదైనా జరగరాని జరిగితే మాత్రం ఇబ్బందికరమే. అందుకని జగన్ కూడా ఏంటంటే ఇప్పటికీ ర్యాంప్ వాకులు వదిలిపెట్టలేదు. ఇప్పటికీ జనంతో పోయి ఫోటోలు, వీడియోలు, వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు. సో రెండోది పైన ఉన్నప్పుడు కూడా కొంత చీకటి పడినాక బస్సులోకి వెళ్ళమని కూడా వాళ్ళు చెప్పారు. అది నిన్నైతే చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే చీకట్లో ఎక్కడ రాళ్ళు పడతాయని తెలియదు. రాళ్లే కాదు, ఏమన్నా కూడా వేయచ్చు, కాల్పులు జరగచ్చు, ఏమన్నా జరగచ్చు కదా. ఇదంటే ఎవరో ఆకతాయిలు చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు. ఆ మైనర్స్ అంటే వాళ్ళకి అంత ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఏం కాదు. ఏదో క్రిమినల్ చిన్న కూలి పనులు చేసుకుంటూ చిన్న నేరాలు చేస్తున్న కుర్రవాళ్ళలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు దొరికిన అటాక్లో దొరికిన 6 మంది, అందులో సతీష్ అనే అబ్బాయి నేనే చేశానని ఒప్పుకున్నట్టుగా ఒకటి చెప్తున్నారు.